ఎప్పుడైతే నీవు దేవుడి నుంచి ప్రతిఫలము పొందుకుంటావని నువ్వు విశ్వసించి పనులు చేస్తావో అప్పుడు నిశ్చయముగా దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం పొందుకుంటారు. ఉదాహరణకు అబ్రహాము తన కుమారుణ్ణి బలి ఇవ్వమని దేవుడు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? రహస్యంగా ఉన్నప్పుడు చెప్పాడు. రహస్యముగా ఉన్నప్పుడు అంటే అబ్రహాముకు దేవుడు చెప్పిన పని రహస్యముగా చేశాడు. కానీ రహస్యముగా చేసిన దేవుని మాటకు లోబడిన అతని యొక్క ప్రతిఫలం ఎలా వచ్చింది? బహిరంగంగా వచ్చింది. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. దావీదు, అమ్మ నా వైపు చూడండి, దావీదు తన తండ్రి పశువులను గొర్రెలను కాసే వ్యక్తిగా ఉన్నాడు. తన ప్రకృతి సంబంధమైన తండ్రి ప్రతిఫలం ఇవ్వలేదు, కానీ తన పరలోకపు తండ్రి ప్రతిఫలం ఇచ్చి గొర్రెల కాపరిగా ఉన్న అతన్ని యూదుల మీద ఇజ్రాయిల్ మీద రాజుగా ఉండటానికి బహిరంగంగా దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. అంతేకాదు సింహాలను ఎలుగుబంటులను తన గొర్రెలు కాసేటప్పుడు వస్తే వాటిని చంపేశాడు. నమ్మకంగా ఉన్నాడు. అది నమ్మకంగా ఉండటం రహస్యమైనప్పటికీ గొలియాతును చంపగలిగిన వీరోచితమైన విజయాన్ని పొందుకోగలిగాడు. ఎప్పుడు అంటే రహస్యంగా అతను నమ్మకంగా ఉన్నప్పుడు బహిరంగంగా ప్రతిఫలము పొందుకున్నాడు. అంతేగా చాలా మంది యవ్వన బిడ్డలు కూడా వారి జీవితంలో ఏం ఆలోచిస్తారంటే, చాలా మంది సినిమాలకు వెళ్తున్నారు, చాలా సందర్భాల్లో వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. కానీ నేను మాత్రమే నిష్ఠగా బ్రతుకుతున్నాను, నేను మాత్రమే దేవుణ్ణి అనుసరిస్తున్నాను అని నువ్వు చూస్తున్నప్పుడు గుర్తుపెట్టుకొని, యవ్వన జీవితాన్ని బట్టి నీవు చేసే నడవడికని బట్టి రహస్యముగా చూసే తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు అన్న విషయాన్ని మాత్రము గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాస అదే వచనంలో మీరు చదువుకుంటూ పోతే ఉపవాస ప్రార్థన గురించి ఉంటది. ఉపవాసం చేసేటప్పుడు అంట కావాలని ముఖము యాలాడేసుకొని విచారంగా ఉంటారంట. అలా ఉండకూడదంట. చాలా సందర్భాల్లో ప్రార్థన రంగాలే చాలా మంది ఏడ్ చేస్తూ ఉంటారు. అంటే అప్పుడు దాకా బాగుంటారు, అటు ఇటు పని చేస్తారు, ప్రార్థన అనగానే ఏడ్ చేస్తూ ఉంటారు. ఉపవాస ప్రార్థనలో ఎవరైనా ఏంటమ్మా ఉపవాసం ఉన్నావా అని అన్నారా, అయిపోయింది నీ ప్రతిఫలం అక్కడే. నీవు ఉపవాస దినం ఆచరించేటప్పుడు అంట నీవు అవసరమైతే నిన్ను నీవు సంతోషంగా ఉంచుకోవటానికి నీవు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రిఫ్రెష్ అవ్వు. తలస్నానం చేయమని, తల అంటుకోమని ఉంది. 5 సార్లు కడుక్కోవాలా, ముఖం కడుక్కో. ఎందుకంటే నీవు దేవుణ్ణి సంతోషముతో ఉపవాసం ఆచరిస్తూ దేవునికి సమీపిస్తున్నావు అనే విషయాన్ని మరచి అందరికీ నీ ఉపవాసం చూపించుకోవాలనుకున్నావా, అయిపోయింది నీ ప్రతిఫలం. మనుషుల నుంచి నువ్వు ప్రతిఫలం పొందుకుంటే